హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం అనుశాసనిక పర్వంలో భాగంగా భంగస్వనుడు అనే రాజు వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యుల వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, ఒక ఇబ్బందికరమైన ప్రశ్న అడుగుతాను. పురుషులు స్త్రీలతో సంగమించేటప్పుడు రతిలో సుఖము ఎవరికి ఎక్కువగా ఉంటుంది, పురుషులకా లేక స్త్రీలకా? దానికి సమాధానంగా భీష్మాచార్యుల వారు ఈ విధంగా చెప్పసాగారు. ధర్మనందన, పూర్వము భంగస్వనుడు అనే రాజుకు పిల్లలు లేరు. మామూలుగా యజ్ఞం చేయాలంటే ఇంద్రుడి అనుమతి ఉండాలి. ఈ రాజు ఇంద్రుడి అనుమతి లేకుండా యజ్ఞం చేశాడు. తత్ఫలితంగా అతనికి 9 కుమారులు కలిగారు. మహా సంతోషంతో ఉన్నాడు ఆ రాజు. కానీ తన అనుమతి లేకుండా యజ్ఞం చేసినందుకు ఇంద్రుడు అతని మీద కక్ష కట్టాడు. ఒకరోజు భంగాస్వనుడు వేటకు పోయాడు. ఇదే సమయమని ఇంద్రుడు అతనికి దారి తప్పేటట్టు చేశాడు. రాజు ఎక్కిన గుర్రం అతన్ని ఎటో లాక్కొని పోయింది. ఇంతలో అతనికి దాహం వేసింది. దగ్గరలో ఒక మంచినీటి కొలను కనిపించింది. రాజు గుర్రం దిగి ఆ కొలంలో నీరు తాగాడు. అంతే, స్త్రీగా మారిపోయాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఆయాచితంగా లభించిన స్త్రీయత్వానికి చింతించాడు. ఈ వేషంతో గుర్రం ఎక్కి ఎలా రాజధానికి పోగలను? పురజనులు నన్ను చూచి ఏమనుకుంటారు? నా భార్యలు కుమారులు ఏమనుకుంటారు అని చెప్పి అడవిలోనే ఉండలేను కదా. మరి రాజభవనానికి వెళ్ళక తప్పదు కదా అని చింతించి ఎలాగో ఒకలాగా రాజధానికి వెళ్ళాడు. మంత్రులను పిలిచి జరిగిన విషయం చెప్పాడు. పెద్ద కొడుకును రాజ్యాభిషిక్తుని చేశాడు. తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళాడు. అక్కడ ఉన్న మునులతో నివసిస్తున్నాడు. వారిలో ఉన్న ఒక ముని ఆడవేషంలో ఉన్న రాజును చూచి మోహించాడు. పెళ్లి చేసుకున్నాడు. ఆ మునికి ఆడవేషంలో ఉన్న రాజుకు అత్యంత బలసంపన్నులైన 9 కుమారులు కలిగారు. ఆడవేషంలో ఉన్న రాజు తనకు ముని వలన పుట్టిన 9 పుత్రులను తీసుకొని తన అసలు కుమారుల వద్దకు వెళ్ళాడు. తాను తపస్సుకు పోవడం, అక్కడ ఒక మునిని తనను పెళ్ళాడడం, తనకు 9 బలాఢ్యులైన కుమారులు కలగడం అన్నీ వారికి చెప్పాడు. పుత్రులారా, నేను మగవాడిగా ఉన్నప్పుడు మీరు నాకు జన్మించారు. నేను స్త్రీగా ఉన్నప్పుడు వీరు నాకు కుమారులుగా జన్మించారు. కాబట్టి మీరు అందరూ అన్నదమ్ములు. మీరందరూ ఈ రాజ్యాన్ని పంచుకొని పరిపాలించండి అని అన్నాడు. దానికి వారు సమ్మతించారు. 200 మంది రాజకుమారులు రాజ్యమును పంచుకొని సుఖంగా రాజ్యపాలన చేయసాగారు. రాజ్యాన్ని విస్తరింపచేశారు. ఇదంతా చూచి దేవేంద్రునికి కోపం వచ్చింది. నేను ఈ రాజుకు కీడు చేద్దామని సంకల్పిస్తే వీడికి అంతా మేలే జరుగుతుంది అని చింతించాడు. వీళ్ళ మధ్య ఎలాగైనా తగువులు పెట్టాలనుకొని ఒక బ్రాహ్మణ రూపంలో రాజుకు మగవాడిగా ఉన్నప్పుడు పుట్టిన పుత్రుల వద్దకు వచ్చాడు. రాజకుమారులారా, ఏంటయ్యా మీ వెర్రి? ఎవరినో తీసుకువచ్చి మీ తమ్ముళ్ళు అని చెప్పగానే మీరు నమ్మడమేనా? అసలు వాళ్ళ తండ్రి ఎవరో మీకు తెలుసా? ఎవడికో పుట్టిన వాళ్ళు మీకు తమ్ముళ్ళు ఏమిటి చోద్యం కాకపోతే అని వాళ్ళ మధ్య కలతలు రేపాడు. అదే ప్రకారంగా రాజు స్త్రీగా ఉన్నప్పుడు పుట్టిన పిల్లలకు కూడా లేనిపోని మాటలు చెప్పి ద్వేషమును రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధ శత్రువులయ్యారు. ఒకరితో ఒకరు యుద్ధం చేసుకున్నారు. అందరూ చచ్చారు. చనిపోయిన తన కుమారులను చూచి స్త్రీ రూపంలో ఉన్న రాజు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. ఇదంతా చాటు నుండి చూస్తున్న ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. ఏంటమ్మా, నువ్వు ఎవరు? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు అని ఏమీ ఎరగనట్టు జాలిగా అలిగాడు. ఆ స్త్రీ కూడా తాను యజ్ఞం చేయడం, పిల్లలు పుట్టడం, వేటకు పోవడం, స్త్రీగా మారిపోవడం, పెళ్లి చేసుకొని పిల్లలు కనడం,
ఇప్పుడు ఇద్దరూ కొట్టుకొని చావడం అంతా పోసుగుచ్చినట్టు చెప్పింది. ఇదంతా విన్న ఇంద్రుడు తన నిజ రూపంతో సాక్షాత్కరించాడు. రాజా, నేను ఇంద్రుడును. నువ్వు పుత్రుల కోసం యజ్ఞం చేసేటప్పుడు నాకు ఇష్టం లేకుండా చేసావు. అందుకని నీకు ఇన్ని కష్టాలు కల్పించాను అని అన్నాడు. ఓ ఇంద్ర, ఏదో పొరపాటున తెలియక అలా చేశాను. అయినా నీవు దేవతలకు అధిపతివే. పగ తీర్చుకోవడానికి నీకు నేను తగిన వాడిన కాబట్టి దయతో నన్ను రక్షించు అని వేడుకున్నాడు. ఓ రాజా, నువ్వు పోగొట్టుకున్న కుమారుల్లో కొంతమందిని మాత్రమే బతికిస్తాను. నీకు రాజుగా ఉన్నప్పుడు పుట్టిన పుత్రులు కావాలా, లేక నువ్వు స్త్రీగా మారిన తర్వాత పుట్టిన పుత్రులు కావాలా అని అడిగాడు. రాజు సిగ్గుపడుతూ, నాకు స్త్రీగా ఉన్నప్పుడు పుట్టిన పుత్రులనే బతికించు అని అడిగింది. అదేమిటి, పురుషునిగా ఉన్నప్పుడు పుత్రులు నీ పుత్రులు కాదా అని అన్నాడు. వారు కూడా నా పుత్రులే, కానీ వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తల్లి ప్రేమ గొప్పది కదా అన్నాడు. రాజా, నీ సత్యనిష్టకు సంతోషించాను. నీ కుమారులందరినీ బతికించాను అని అన్నాడు దేవేంద్రుడు. రాజా, నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. నీవు పోగొట్టుకున్న పురుషత్వం మరలా నీకు వచ్చేటట్టు చేస్తాను అని అన్నాడు దేవేంద్రుడు. మహేంద్ర, వద్దు. నీవు నా కుమారులందరినీ బతికించావు, అదే చాలు. నేను స్త్రీగానే ఉండదలిచాను అని అన్నాడు. అదేమిటి మహారాజా, నీవు పురుషుడు కదా, స్త్రీగానే ఉంటాను అనడానికి కారణమేమి అని అడిగాడు. దానికి స్త్రీగా ఉన్న రాజు సిగ్గుపడుతూ ఇలా అంది. మహేంద్ర, నీవు పురుషుడు, నీకు తెలియదు. రతి క్రీడల్లో పురుషుని కన్నా ఎక్కువగా స్త్రీయే ఆనందం, సుఖం పొందుతుంది. నేను ఆ ఆనందం వదులుకోదలుచుకోలేదు, అందుకని నేను స్త్రీగానే ఉంటాను అని అంది. దేవేంద్రుడు నవ్వి, అట్లే అగుకాక అని వరం ఇచ్చాడు. కాబట్టి ధర్మనందన, నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం లభించింది కదా అని భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి చెప్పారు. ఇది మనకి మహాభారతం అనుశాసనిక పర్వం ప్రథమ ఆశ్వాసంలోని భంగాసుని రాజు వృత్తాంతం. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రేం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.